వివాదాలకు ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఇప్పుడు కూడా అలాంటి పనులే చేస్తున్నాడు. గత వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్న వర్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తన సినిమాల షూటింగ్ అప్డేట్స్, పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ తాను పరారీలో లేనంటూ సినిమా డైలాగులు పేల్చుతున్నాడు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తనదైన వితండవాదంతో పోలీసులు తన ఆఫీసులోకి రాలేదంటూ తాను తన డెన్లోనే ఉన్నానని చెబుతున్నాడు. మరి ఒంగోలు పోలీసులు ఆఫీస్ బయటకు వచ్చినప్పుడు ఎందుకు తన మనుషులతో వర్మ ఎవరికీ అందుబాటులో లేడని మీడియా ముఖంగా చెబుతున్నాడు. వర్మకు ఎవరన్నా భయం లేదని, వర్మ లాంటి వీఐపీల మీద చెయ్యి వేస్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ తన లీగల్ టీం సినిమా తరహాలో ఎలివేషన్స్ కూడా ఇస్తున్నారు. తనకు ఎవరన్నా భయం లేదని చెబుతూనే భయపడుతూ కోర్టులో వరుస పిటిషన్స్ వేయటం వెనుక రీజన్ ఏంటి? దీన్ని భయం కాక ఏమనుకోవాలి అని అంటున్నారు నెటిజన్స్. షెడ్యూల్ ప్రకారం షూటింగ్లో ఉన్నందువల్ల విచారణకు సమయం అడిగిన వర్మకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సరిపడా సమయం ఉందా? ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోలతో, సిల్లీ పోస్టులతో వర్మ పరిధి దాటి సోషల్ మీడియాలో తన సైకోయిజం చూపించాడు. ఇప్పుడు చట్టం మీద గౌరవం లేకుండా, దేశ పౌరుడిగా బాధ్యత లేకుండా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ వారి మీదే తిరిగి అబండాలు వేసే స్థాయికి వచ్చేశాడు. వర్మకు తాను చేసింది తప్పని తెలిసి కూడా అనవసరమైన లాజిక్లకు పోతూ వ్యవహారాన్ని మరింత సీరియస్ గా మార్చుకుంటున్నాడనేది క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎక్స్ పోస్టులతోనూ, వాటికి కొన్ని ఛానల్ ట్యాగ్లతోనూ పోలీసులను భయపెడదామని చూస్తున్న వర్మకు అతనెక్కడున్నా ఏ అర్ధరాత్రో వచ్చి ఎత్తుకెళ్లగలరనేది అర్థం కావట్లేదా? అయితే తాజాగా చేసిన మరో పోస్టులో సమాజాన్ని ఉద్ధరించేవాడిలా కవరింగ్లు ఇచ్చాడు వర్మ. ఏకంగా చట్టాలనే మార్చాలంటూ ట్వీట్ చేశాడు. ఇది నాపై కేసు గురించి కాదు, కానీ సరైన సమయం, సంబంధించిన వారందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ పోస్ట్. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్నది ఏమిటి? అది ఎందుకు ఎక్కువ? దీన్ని ఎవరు, ఎలా, ఎక్కువ, ఏది నిర్ణయిస్తారు? మరియు ప్రస్తుత చట్టాల అమలులో ఈ స్థిరమైన అసమానత మరియు వివక్షకు బదులుగా తదనుగుణంగా చట్టాలను రూపొందించమంటూ మోదీ, అమిత్ షాలను, చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను ట్యాగ్ చేశాడు వర్మ.